మధ్యలో ఈ పిల్లలకి పేరెంట్స్ మీటింగ్లు అంటారు. మళ్ళీ వాళ్ళకి కావాల్సిన షాపింగ్‌కి వెళ్ళాలంటారు. మళ్ళీ మీ పేరెంట్స్ కూడా అవసరమైతే వాళ్ళకి ఐ చెకప్ అంటున్నారు. మళ్ళా వెళ్ళాలి దానికి బయటికి. లేదు వాళ్ళకి కార్డియాక్, హార్ట్ చెకప్స్ అని వాటికి మళ్ళా వెళ్తున్నారు. మీ ఓన్లీ హాస్పిటల్ లైఫే మేము చూసాం ఇన్నాళ్ళు. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది మేడం. అసలు పొద్దున్న లేస్తే మీకు నైట్ వరకు బ్రేక్ లేకుండా వరుసగా హాస్పిటల్ వర్కు అండ్ హాస్పిటల్‌లో కావాల్సిన వెనకాల ఈ ఇన్‌స్ట్రుమెంట్స్ కానీ, ఈ మెషినరీ వాటికి రిలేటెడ్ వర్క్, స్టాఫ్ రిలేటెడ్ వర్క్, పిల్లలు, పేరెంట్స్ మీకు ఫోన్‌లొస్తున్నాయి. రిలేటివ్స్ గావచ్చు, ఫ్రెండ్స్ గావచ్చు. అక్క మాకు ఇట్లా మా వాళ్ళకి ఇట్లా ప్రాబ్లమ్ అయింది. రిపోర్ట్ పెట్టాము. ఒకసారి చూడండి. మీ సలహా ఇవ్వండి. సో, ఇట్లా కాల్స్ చేసేవాళ్ళు గావచ్చు. ఈ వాట్సాప్‌లో రిపోర్ట్స్ ఒక 10, 20 పెట్టేస్తారు సడెన్‌గా. సో, వదిన మా ఫ్రెండ్స్‌కి ఇట్లా జరిగింది. ఒకసారి ఈ రిపోర్ట్ చూడు వదిన. ఏమైంది? వాళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారు. నేను చెప్పాను మా వదిననే గైనకాలజిస్ట్ ఉంది. సో, నువ్వు సలహా ఇస్తే వాళ్ళకి కొంచెం రిలీఫ్ అవుతుంది. వాళ్ళు ప్రెజెంట్ హైదరాబాద్‌లో లేరు. వేరే ఊర్లో ఉన్నారు. సో, ఇవన్నీ కూడా మేనేజ్ చేయాలా? సో, ఇన్ని జరుగుతుంటాయండి మా లైఫ్‌లో. పోనీ ప్రశాంతంగా ఇంక పడుకుంటాం. నైట్ ఇగ వర్క్ అంతా అయిపోయిందని పడుకున్నాక మళ్ళా కాల్స్ వస్తాయి నైట్ గూడా. అవి కొన్నేమో రియల్ ఎమర్జెన్సీస్ ఉంటాయి. ఓకే. 9 మంత్స్ నడుస్తున్నాయి. ఆమెకు పెయిన్స్ వస్తున్నాయంటే అప్పటికప్పుడే మేము హాస్పిటల్‌కి వెళ్ళడం జరుగుతుంది. సో, మేము లేచి వెళ్ళడంలో మళ్ళా ఫ్యామిలీ మెంబర్స్‌కి కొంత డిస్టర్బెన్సే. అందుకనే నేను బయట లాకేసుకొని ఎళ్తా. మళ్ళా వాళ్ళని లాకేయండి, తీయండి అంటే కూడా కష్టమే కదా ఇంట్లో వాళ్ళకి. అంటే ఈ కాల్స్ గాకుండా కొన్ని కాల్స్ ఎట్లొస్తాయంటే వాళ్ళకి పాపం పెయినో, వామిటింగ్సో సంథింగ్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అవి యాక్చువల్‌గా డెలివరీకి రిలేటెడ్ కాదు. సంథింగ్ అదర్ దాన్ అంటే వాళ్ళకి అబ్జర్వేషను అవి కూడా కావాలి. వాటికి కూడా మళ్ళా మధ్యలో అటెండ్ కావాలి. చూసి ఓకే. ఆమెకు పెయిన్ రియల్ పెయినా? ఇదేమన్నా డెలివరీ పెయిన్సా? లేదు ఫాల్స్ పెయిన్స్ అలాంటివున్నాయా? లేదు ఆమెకి వాళ్ళేదో ఫంక్షన్‌లకెళ్ళొచ్చి డైజెషన్ ప్రాపర్‌గా లేక వామిటింగ్స్, మోషన్స్, ఫుడ్ పాయిజన్‌లు అయి వస్తుంటారు కొంతమంది. సో, వీటికి కూడా మధ్యలో ఎళ్లి వాళ్ళకి తగ్గ ట్రీట్మెంట్ చూసి వాళ్ళకి తగ్గ ఇంజెక్షన్స్, సెలైన్‌లు అవి రాసి మళ్ళా ఫాలో చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో, ఇట్లా నైట్ కూడా కొన్ని కాల్స్ అటెండ్ చేయాలి. కొన్ని ఫోన్‌లో చెప్పేవి ఉంటాయి. కొన్ని డైరెక్ట్ ఫిజికల్‌గా వెళ్ళి చూసి ఆమె కండిషన్‌ని బట్టి ట్రీట్మెంట్ ఇచ్చేటివి ఉంటాయి.